సెప్టెంబర్ 27, 2025 నాడు తమిళనాడులోని కరూర్లో తమిళ హీరో విజయ్ ప్రధానంగా పాలుపంచుకున్న రోడ్ షో ఘటన గురించి ఇప్పటి వరకు జరిగిన విషయాల గురించి మనం మాట్లాడుకుందాం. విజయ్ తమిళ వెట్రి కజగం టీవీకే, దీని అర్థం తెలుగులో తమిళనాడు విజయ దినం అనే పార్టీ స్థాపించాడు. ఆ పార్టీ అధ్యక్షుడిగా రాజకీయ ప్రచారానికి ర్యాలీలు నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమం కరూర్ జిల్లా వేలుస్వామిపురం ప్రాంతంలో జరిగింది. అసలు ఏర్పాట్ల ప్రకారం ర్యాలీకి అనుమతి ఉదయం 3 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు అనుమతి తీసుకున్నారు. కానీ వాస్తవ కార్యక్రమం అనుకున్న సమయానికి ప్రారంభం కాలేదు. విజయ్ ఆలస్యంగా చేరుకోవడంతో జనాలు ఎక్కువసేపు వేడిలో నిలబడి ఉన్నారు. ఈ ఆలస్యమే రద్దీ పెరగడానికి, తర్వాత గందరగోళం, చివరికి దుర్ఘటన జరగటానికి ఒక ప్రధాన కారణమని పోలీసులు నివేదికలో పేర్కొన్నారు. ఈ ఘటనలో 39 మంది మృతి చెందారని అధికారులు తెలిపారు. గాయబాధితులు సంఖ్య 50కి పైగా ఉందని అంటున్నారు. మరణాల్లో 10 మంది పిల్లలు, 17 మంది మహిళలు, 12 మంది పురుషులు ఉన్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి ఉదయం 3 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు అనుమతి తీసుకోవడం వలన, అంటే మొత్తం 19 గంటల సమయం, ఈ దీర్ఘ అనుమతి సమయం వలన ఎక్కువ మంది ప్రజలు వచ్చి వేచి ఉండటంతో క్రౌడ్ నియంత్రణలో సమస్యలు మరింత పెరిగాయి. ర్యాలీ సమయంలో క్రౌడ్ అనుకున్న సంఖ్య కంటే చాలా ఎక్కువ వచ్చారు. అధికార అనుమతి ప్రకారం అక్కడ 10,000 మందికి మాత్రమే ర్యాలీకి అనుమతి ఇచ్చారు. కానీ వాస్తవానికి అక్కడ సుమారు 27,000 మంది చేరుకున్నారని తమిళనాడు డీజీపీ తెలిపారు. కొన్ని స్థానిక సంస్థల అంచనాల ప్రకారం దాదాపు 60,000 మంది వరకు హాజరయ్యారని అంచనాలు కూడా పెట్టుకున్నాయి. మొత్తానికి చెప్పాలంటే అనుమతించిన సంఖ్యకు రెండింతల కంటే ఎక్కువ మంది ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. టైం లైన్ ప్రకారము ఉదయం 3 గంటలకు ర్యాలీ అనుమతి ప్రారంభం. టీవీకే పార్టీ పోలీసులకు అప్లై చేసిన సమయం ప్రకారం 6 గంటల నుండి 10 గంటల వరకు ప్రజలు పెద్ద సంఖ్యలో చేరడం మొదలైంది. మొదట అంచనాలు 10,000 మందికి మాత్రమే, కానీ చేరిన వారు 20,000 పైగా. మధ్యాహ్నం 12 గంటలకు వేడి పెరగడం వల్ల క్రౌడ్లో అసహనం మొదలైంది. నీరు, ఆహారం లాంటి సదుపాయాలలో కూడా లోపం ఉంది. మధ్యాహ్నం 1 గంట నుండి 1:30 వరకు విజయ్ గారు ప్రాంగణానికి చేరుకున్నారు. ఇది పోలీసుల నివేదిక ప్రకారం ఆలస్యం. మధ్యాహ్నం 1:30 నుండి 2 వరకు విజయ్ వేదికపైకి రావడం, ఫ్యాన్స్ భారీగా ముందుకు రావడం, గుమికూడడం జరిగింది. మధ్యాహ్నం 2 గంటల తర్వాత గందరగోళం, తోపులాట, కొందరు కింద పడిపోవడం, స్టాంపీడ్ మొదలైంది. మధ్యాహ్నం 2:30 నుండి 3 గంటల వరకు పోలీసులు, మెడికల్ టీంలు వచ్చి గాయపడిన వారిని సమీప హాస్పిటల్స్కు, కరూర్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్, ఇది ర్యాలీ ప్రాంగణానికి దగ్గరగా ఉంది, ఎక్కువ బాధితులను ఇక్కడికి తరలించారు, మరియు మిగిలిన వారిని సమీప హాస్పిటల్కు తరలించారు. ఈ హాస్పిటల్స్కు తక్షణ వైద్య సేవలు అందించి గాయపడిన వారి జీవితాలను కాపాడటంలో కీలక పాత్ర పోషించాయి. పోలీసుల నివేదిక ప్రకారం ఆయన మధ్యాహ్నం 1 గంట తర్వాత వచ్చారు. ఈ ఆలస్యం కారణంగా అప్పటికే అక్కడ ఉన్న జనాలు ఎక్కువసేపు వేడిలో వేచి ఉండటంతో ఆందోళన, తోపులాట మొదలయ్యాయి. ఏది ఏమైనప్పటికీ 40 మంది ప్రాణాలు కోల్పోయారు. సుమారు 50 మంది తీవ్రంగా గాయపడ్డారు. తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ఈ ప్రకటనపై లోతైన విచారణకు ఆదేశించారు. అలాగే బాధిత కుటుంబాలకు 10 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా ప్రకటించారు. పోలీసులు టీవీకే పార్టీ సభ్యులపై కేసు నమోదు చేశారు. పాల్గొన్న పార్టీ కార్యకర్తలకు వెంటనే చికిత్స అందించడానికి ఇతర జిల్లాలైన సేలం, తిరుచిరాపల్లి నుండి వైద్య సమూహాలను పంపిణీ చేయబడ్డాయి. ఈ విషాద ఘటనపై విజయ్ "నా గుండె ముక్కలైంది" అంటూ తన బాధను వ్యక్తం చేశారు. ఇంతవరకైతే విజయ్ గారిపై నేరుగా కేసు లేదు. ఆయన పార్టీ నిర్వాహకులపై మాత్రమే కేసు నమోదు చేశారు.